నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మనకు నవరాత్రుల సమయంలో ఎక్కువగా భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు. నిజంగా మాలలు అంటారా, దీక్షలు అంటారా? ఇది ఒక సందేహం కూడా చాలా మందిలో ఉంది. దీక్ష తీసుకోవడం అంటే ఏంటి, అసలు మాల అంటే ఏంటి అని చెప్పి దాని గురించి, ప్లస్ ఈ భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఎందుకు ఈ దీక్ష తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి? దీక్ష అనేది ఏంటంటే నియమిత కాలం పాటు ఒక నియమితమైన విధానంలో త్రిసంధ్యల్లోనూ పూజ చేయటం, అర్చన చేయటం. అంటే 3 సార్లు త్రిసంధ్యల్లో, అసలు మామూలుగా చెప్పిన త్రిసంధ్యల్లో. ఇంకా చెప్పాలి అంటే కొన్నిటి విధానాల్లో షట్కాలాల్లో అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు శివరాత్రి శివ సంబంధమైన దీక్ష ఉంది, శివరాత్రికి చేసే విధానం ఉంది. అది వచ్చేసేసి 6 సమయాల్లో పూజ చేయాలి. ఎలా చేయాలనే దాంట్లో శివరాత్రి మహత్యంలో చెప్తారు. మొట్టమొదటి తులసి దళాలతో మొదలుపెట్టి, తర్వాత బిల్వదళాలు, తర్వాత వచ్చేసి మల్లెపూలు, చివరిగా వచ్చేసేసి మన కలువలతో నీలోత్ఫలాలతో పూజ చేయమని. అలా శివరాత్రి నాడు ఏ జామ్లో ఏ రకమైన పూజ చేయాలి 5 సార్లు చేయాలి. పంచకాలాల్లో పూజ చేసినట్టయితే శివుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక మాల అనే దానికి వస్తే, మాల అనేది ఏంటంటే మనం ఒక రకంగా దీక్షలో ఉన్నాము లేకపోతే దీక్ష ప్రారంభించాము అనే దానికి గుర్తుగా మన శరీరం మీద మనం ఒక రకమైనటువంటి రక్షా కవచం కానీ మన ధారణకు గుర్తుగా మనకు మనం నియమితమైనటువంటి నియమబద్ధంగా ఉండడం కోసం నియమించుకున్నటువంటి ఒక విశేషం. అది మాల అవ్వచ్చు, కొంతమంది దీక్షా కంకణం అని కూడా అంటారు. మనం శుభకార్యం చేస్తుంటామండి, మొదట శుభకార్యం చేసినప్పుడు కంకణ ధారణ చేస్తాం, రక్షాబంధనం అంటున్నాం. రక్షాబంధనం అంటే ఏంటంటే మీరు ఆ కంకణం ఊడదీసేంత వరకు కట్టింది మొదలు ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయం మొత్తం ఏ రకమైనటువంటి చెడు మీ మీదకి రాదు. ఒకవేళ అంటే నేను అలా అనొచ్చు అనకూడదు, కానీ సొంత వాళ్లకు మరణతుల్యమైనటువంటి ఉపద్రవం వచ్చినా కూడా నువ్వు దీక్ష విసర్జించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టావో అది పూర్తిగా ముగిసిన తర్వాతే ఆ దీక్ష నుంచి విముక్తి అవ్వాలి. కానీ అలాంటిది జరిగిన సమయంలో అది వాళ్ళకి సూతకం కిందకు వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కీరవాణి గారు తెలుసా మీకు? ఆయన శివదీక్ష పట్టేవాళ్ళు. ఆయనకు సొంత సంతానం కలిగినా కూడా చూడటానికి కూడా రాలేదు, దీక్షలోనే ఉన్నాడు ఆయన, దీక్ష విసర్జించకుండా. అంటే అలా దూరంగా రాకుండా ఉండి నియమాలు పాటిస్తూ. దీక్ష అంటేనే అదేంటి అర్థం. దీక్ష అంటేనే ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులతో కానివ్వండి, బయట ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మార్పులతోనూ వాళ్ళకి సంబంధం లేదు, ప్రత్యేకంగా ఉంచేది దీక్ష. అలానే మీకు అసలు దీక్ష అనేది మొట్టమొదట మనకి ఈ సమయంలో దీక్షలు ఎందుకు చేయాలనే దానికి కేదారేశ్వర వ్రతం అని ఉంటారు కదా. మొట్టమొదటిసారి ఆ కేదారేశ్వర వ్రతాన్ని చేసింది ఎవరు? పార్వతీదేవి. శివుడి అర్ధభాగం కోసం చేసింది. దుర్గాష్టమి నాడు ప్రారంభించామే 21 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్లకు ఋతుధర్మం ఉంది, దానికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశం. భగవంతుడు కూడా అందరికీ ఒకటే పెట్టలేదండి. మగవాళ్ళకి 41 రోజులు లేక 43 రోజులు, ఆడవాళ్ళకి 21 రోజులు విశేషం. 21 రోజులు చేస్తే దీక్ష పరిపూర్ణం అవుతుంది ఆడవాళ్ళకి. కొంతమంది చేయలేని మేము 11 చేస్తూ ఉంటున్నారు, కొంతమంది మేము 3 రోజుల దీక్ష అంటున్నారు. ఇది ఓకే, వాళ్ళ యొక్క వ్యక్తి తాహత్తును బట్టి వాళ్ళకున్న శక్తి యుక్తులను బట్టి చేస్తున్నారు. అయితే ఇక్కడ 21 రోజులు ఆమె త్రిసంధ్యల్లో పరమేశ్వరుని అర్చించిన దానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో అర్ధభాగాన్ని ఆమెకి ఇచ్చాడు. అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు. దీనికి కథ మూలం ఏమిటంటే భృంగిరిడి అని చెప్పేసి అని ఒక అతను శివభక్తుడు ఉన్నాడు. శివుడు అంటే విపరీతమైన భక్తి. ఆయన ఏంటంటే ఎప్పుడొచ్చినా అమ్మవారితో సంబంధం లేకుండా శివుడికి మనకి నమస్కారం చేసేవాడు. శివుడికి పాద నమస్కారం చేసి అదేంటి నన్ను నమస్కరించడం, నన్ను గుర్తించడం పార్వతి అంటే ఎవరైతే మోక్షకామకులు ఉన్నారో వాళ్ళకి నీ యొక్క అవసరం లేదంటాడు. ఆమె కోపం వస్తుంది. భగవంతుడిని పరమేశ్వరుని గట్టిగా అనుకొని కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక భ్రమరంలాగా సందు చేసుకొని దాంట్లోంచి తిరిగి శివుడిని చుట్టే ప్రదక్షిణం చేస్తాడు. శివుడు ఏమనకపోతే ఆమె కోపం వచ్చేసి శివుడిలో ఉన్న శక్తి మొత్తం ఆమె తీసేసుకుంటుంది. పరమేశ్వరుడు కోపం వచ్చి ఆమెలో ఉన్న తన శక్తిని మొత్తాన్ని తను తీసేసుకుంటే కేవలం మానవ కన్యగా మారి భూలోకానికి వస్తుంది. అప్పుడు ఆమె వచ్చేసేసి ఎలా అయినా సరే శివుడిని సంబంధించినటువంటి యోగాన్ని, శివుడితో సమానమైనటువంటి యోగాన్ని పొందాలి. గౌతమ మహర్షిని అడిగితే ఇవాళ మనం ఏదైతే అరుణాచల ప్రాంతం ఉందో అరుణాచల ప్రాంతంలో ఆమె దీక్ష చేసింది, తపస్సు చేసింది పరమేశ్వరుడు శరీరంలో అర్ధభాగం కోసం. అప్పటి నుంచి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు.
అరుణాచలంలో ఇక్కడ మీకు ఖడ్గతీర్థం అని ఉంది. ఆ కత్తితో ఆ తీర్థాన్ని తవ్వి దాని రోజు నిత్యం స్నానం చేసి శివుడిని అర్చించేదట. 21 రోజులు దీక్ష చేసింది ఆమె గౌతమ మహర్షి పర్యవేక్షణలో. ఆయన చేతి చేయించాడు. 21వ రోజు పరమేశ్వరుడు దీపావళి నాడు అందరూ కేదారేశ్వర వ్రతం చేసేది దానికి గుర్తుగా. అంటే అష్టమి నాడు మొదలుపెట్టి అమావాస్య నాటికి 21 రోజులు దీక్ష చేసిన దానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని శరీర సగభాగాన్ని పొందగలిగింది పార్వతి. ఇప్పుడు మరి సామాన్యులు ఆ వ్రతం చేయడం వల్ల ఎటువంటి? అందరూ కేదారేశ్వర వ్రతం చేస్తుంటారు, కాకపోతే అమావాస్య నాడు పూజ చేస్తారు, తోరం కట్టుకుంటారు. ఈ 21 రోజుల దీక్ష లేదు. అవును, చేస్తే వాళ్ళు కోరిన ఫలితం ఉంటుంది. అందరూ అమ్మవార్లు అయిపోయి పార్వతి పరమేశ్వరుడితో సహభాగం పొందుతారని కాదు కానివ్వండి, వాళ్ళు ప్రతి ఒక్క మనిషిలోనూ నాకు సంతానం కావాలను, సంపద కలగాలను, లేదంటే ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు రావాలను ఏదో ఒక కోరికతో చేస్తుంటారు కదా, ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. అలానే ఏంటంటే ఈ భవానీ దీక్షల్లో మనకు గణపత్యులు ఉంటారు, శాక్తేయులు ఉంటారు. శాక్తేయులకు శరదృతువు అత్యంత ఉత్కృష్ట సమయం. శరదృతు కాలం అంటే మీకు ఆశ్వేజ మాసం, భాద్రపద మాసం, ఆశ్వేజం కార్తీక మాసాలు. ఈ ఆశ్వేజ మాసంలో చేసే దీక్ష ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతి అని. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దుర్గాదేవి, దీపావళికి వచ్చేసి లక్ష్మీదేవి, ఇలా మొత్తం ఏదైతే మనకు ఆ శరత్కాలంలో ఉండేటువంటి అమ్మవారి పూజా విధానం ఉందో అది ఏ శక్తి అయినా చావచ్చు. సరస్వతి కానీ, లక్ష్మి కానీ, దుర్గ కానీ, లేదంటే కాళీ కానీ. ఎందుకంటే ఆ నవరాత్రి వ్రతంలో కూడా 2 రకాలుగా చేస్తారండి. సంహారగ్రహం అంటారు, అంటే కమలాత్మికత మొదలు పెట్టుకొని చివరిగా వచ్చి కాళీని పూజిస్తారు. ఆవిర్భావ క్రమం అంటారు, ఉద్భవ క్రమం అంటే మహాకాళిని మొదటి రోజు పూజించి చివరి రోజు కమలాత్మికను పూజిస్తారు. ఈ 2 విధానాలను పూజ చేయొచ్చు. చేసే సంహార క్రమంలో పూజ చేసింది ఏంటంటే దుష్ట సంహారం కోసం, ఆవిర్భావ క్రమంలో పూజ చేసేది ఐశ్వర్యం కోసం. అలా చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరు చేసినా దుర్గా అనేది ఏమిటి అంటే దుర్గా శక్తి అంటే వైష్ణవి శక్తి, నారాయణీ శక్తి. ఆమె పార్వతి, ఆమె లక్ష్మి, దుర్గా అన్నీ ఇవ్వగలదండి. అందుకని కనకదుర్గాంబిక. అందువల్ల ఏంటంటే కనకదుర్గాదేవి అన్ని రకాల శక్తులు అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు, శక్తిని ఇవ్వగలదు, జ్ఞానాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఆ రూపంలో ఉండండి. ఎందుకంటే ఆమె ఈ శరత్కాలంలో మీకు సింహం మీద కన్యారాశి ఉద్భవిస్తుంది. కన్యారాశి మీద ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అదే అమ్మవారు. ఆమె దుర్గ, ఆమె వాసవి కన్యకాపురం, ఆమె బాల. ఇలా వర్జిన్ డైటీస్గా ఏ దేవతలను పూజిస్తున్నామో దానికి ప్రామాణికం ఈ కన్యారాశిలో సూర్యుడు ఉండటం. ఆ సమయంలో చేసిన దీక్షలన్నీ కూడా స్త్రీపరమైన శక్తిని, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని. మీకు ఇంకో సూక్ష్మం అండి, భగవంతుడు అంటాం దేవుణ్ణి. భగం అంటే ఏంటి? జననేంద్రియం, స్త్రీ జననేంద్రియం భగం అంటాం. అదే సంపద. అది కలిగి ఉన్నవాడు శివుడు, పరమేశ్వరుడు, భగనేత్రుడు ఆయన. అందువల్ల ఆయన భగవంతుడు. అందువల్ల ఏంటంటే అమ్మవారికి స్వరూపంలో, స్త్రీ రూపంలో ఎవరైతే భగవత్ స్వరూపంగా అమ్మవారిని భావించి పూజ చేస్తున్నారో ఆ పూజల వల్ల ఏంటంటే మీకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అదే సంపదిస్తుంది, అదే ఐశ్వర్యం ఇస్తుంది, అదే జ్ఞానాన్ని ఇస్తుంది, అదే శక్తిని ఇస్తుంది. ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన శక్తి భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కలుగుతుంది. దానికి ఏంటంటే మీకు ప్రామాణికం ఈ కాలంలో కాల ప్రామాణికంగా వచ్చేటువంటి శారీరక ధర్మాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. దీక్ష చేయటానికి కానివ్వండి, బాగా ఎండలో కూర్చుని ఎక్కువసేపు పూజ కానీ అర్చన కానీ చేయలేం, సాధన చేయలేం. ఇంకోటి అంటే ఈ కాలంలో మనకు ఔషధులు కూడా ఫలిస్తాయి. నదీ జలాల్లో కూడా ఔషధ గుణాలు వచ్చి కలుస్తాయి. అంటే జలం, చుట్టూ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వాయు సంచారం కూడా కొంచెం మందంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ అనుకూలిస్తాయి. కాబట్టి అనుకూలించిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకుని దీక్షలు మనకి. అందుకోసమే ఈ రకమైన దీక్షలు, మాలాధారణలు, పూజలు విశేషాలు. ఓకే. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా మంది 9 రోజులు చేయలేని వాళ్ళు 3 రోజులు కూడా చేస్తుంటారు. అలా కూడా చేయొచ్చు అంటారా? దేవి త్రిరాత్రి వ్రతం ఉంది. అంటే మూలా నక్షత్రం మొదలుకొని చేసేది, పంచమి మొదలుకొని చేసేది పంచరాత్రి వ్రతం. అంటే వచ్చేసి లలితా పరమేశ్వరిగా పంచమి నాడు ఆవాహన చేసుకుని మిగతా రోజుల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, చివరి రోజున వచ్చేసి మహిషాసుర మర్దిని కానివ్వండి, రాజరాజేశ్వరి కానీ ఆ రూపంలో అమ్మవారిని పూజ. అది పంచరాత్రి వ్రతం. నవరాత్రి వ్రతం మన ఓపికను బట్టి మన చివరి ఒక్కరోజు కూడా పూజ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మహర్నవమి నాడు. అందువల్ల మహర్నవమి విశేషం. సంవత్సరం మొత్తం ఒక ఎత్తు అంటే మహర్నవమి ఒక్కరోజు ఒక ఎత్తు. మీ సంవత్సరం మొత్తం చేయకపోయినా మన మహర్నవమి నాడు మొత్తం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు చేయండి, సంవత్సరం మొత్తం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తాయి. అంత విశేషం ఆ రోజుకి. నేను చెప్పేది కదా, లలితా శాస్త్రంలో మీకు పూర్వార్థం, ఉత్తరార్థం ఉంటుంది. ద్వితీయం మనం చేసేటువంటి లలితా సహస్రనామం, దాని ఫలితాలు ముందు భాగంలోనూ కొంత, వెనక భాగంలో కొంత చెప్తారు. అవి చదివితే ఎవరికైనా అర్థమవుతుంది మహర్నవమి ప్రాధాన్యత. మహర్నవమి అంత విశేషం.
కాబట్టి మహానవమి నాడు ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యోదయం ఆ ఒక్కరోజు మీరు దీక్ష చేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే దీక్ష అనగానే మనకు ఉపవాసం కూడా ఉంటుంది అంటారు కదా, ఒక పూట భోజనము అని చెప్పి. ఉపవాసం అంటే ఏంటండి, వాళ్ళతో కలిసి ఉండటం ఉపవాసం. భగవంతుడు ఇక్కడ మీకు నవవిధ భక్తుల్లో అన్నం మానేయమని ఎక్కడా లేదు. దాస్యం, సఖ్యం, కీర్తనం, శ్రవణం ఇవన్నీ భగవంతుడి యొక్క కీర్తన వాటి కిందకే వస్తాయి. ఇక్కడ ఉపవాసం అంటే భోజనం మానేసి కడుపు మార్చుకోవటం కాదు. అందులో కలియుగంలో కలిగి మార్చుకొని చేయమని ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే దొరికింది కదా అని వచ్చేసి తింటమే పనిగా పెట్టుకోకుండా ఏకభుక్తం, లేదంటే 2 పూట్ల తిన్న తప్పు లేదు కానివ్వండి, నియమితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో బాగా ఎక్కువ తిని పూజ దగ్గర కూర్చోలేరు, ఆయాసమో నిద్ర వస్తాయి. అందువల్ల ఏంటంటే నీ శక్తి బట్టి, ఎందుకంటే కలియుగంలో మనిషికి శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఏంటంటే పూర్తిగా భోజనం మానేమని ఎక్కడా లేదు. ఒక పూట ఖచ్చితంగా తినాలి ఏ వ్రతమైనా సరే, ఎందుకంటే ఆత్మారాముని సంతృప్తి పరచాలి ఒకటి. ఇక్కడ జఠరాగ్ని భోజనం కూడా ఒక యజ్ఞం. మనలో ఉన్నటువంటి ఏవైతే జఠరాగ్ని ఉందో దానికి సంతృప్తి పరచడం కోసం చేసే యజ్ఞమే భోజనం. పూర్తిగా భోజనం మానేమని ఎక్కడ, అందుకని నైవేద్యాలు పెట్టి ప్రసాదం నువ్వు తీసుకోమని చెప్పేది. చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారండి, మేము నవరాత్రులు అసలు భోజనమే చేయము, అన్నం తినకుండా మీ సగుబియ్యం జావ తాగి ఉంటాను కొంతమంది, ఇలాంటి ఇలా ఉంటామని కొంతమంది, పళ్ళే తిని ఉంటామని. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే కలియుగంలో అన్నగతా ప్రాణ, నీ ప్రాణశక్తి అన్నంలో ఉంటుంది. కాబట్టి అన్నం స్వీకరిస్తేనే నీ ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత నీది. కాబట్టి దాన్ని సరిగా పోషించుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి నీ దగ్గర ఉంది. దాని గురించి పట్టించుకోలేదు అంటే నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు. భగవంతుడు ఎందుకు పట్టించుకుంటాడు అప్పుడు? అందువల్ల మనం ప్రాణాన్ని పోషించుకోవాల్సిన శక్తి మనకుంది, బాధ్యత ఉంది. దాన్ని పోషించావనుకోండి నీకు శరీరానికి రక్షణ కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. అది ఇవ్వాలి కాబట్టి ప్రాణాన్ని పోషించాలి నువ్వు. అందువల్ల ఒక పూట భోజనం చేయాలి. ఉపవాసం అంటే భోజనం మానవేయటం కాదు, భగవంతుడితో కలిసి జీవించడం, కలిసి వసించటం, ఉపవసించటం, అదే ఉపవాసం. ఉపవాసం పేరుతో భోజనం మానేసాం, అదే ఉపవాసం. మిగతా పనంత ఆలోచనలన్నీ టీవీ మీద ఇంకో దాని మీద చేస్తూ వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసేవాడు, అదే ఉపవాసం అంటున్నారు. భగవంతుడితో కలిసి జీవించడం ఉపవాసం. అది ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మఠంలో కావచ్చు, లేదా నదీ తీరం కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళతో ఉన్నామనే భావంతో ఉండడం. ధ్యాసలోనే మంత్రము, పూజ, ఏదో ఒకటి, ఏదో రూపంలో ఏదైనా పర్వాలేదు. అస్సలు ఏమి అక్షరం ఒక్క జ్ఞానం లేదు. కాళిదాసు మహాపండితుడు ఎట్టయ్యాడండి, ఒక్క అక్షరం ఆయనకి పలకడం రాలేదు. అది అయినా ఆయన భక్తికి భావానికి మెచ్చుకుందామా? ఆయన బీజాక్షరాలు రాసిందానికి ఆయన మహాపండితుడు. వాళ్ళని అంత ఆయన మించిన పండితులు లేరు. అంత గొప్ప శక్తి కాళిదాసుకి అమ్మవారు అనుగ్రహించిందంటే అంతే. ఆయన పలకడం ఏం 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 అన్నాడు, అయింకారానికి మారింది. రామాని పలకడం రాని వాల్మీకి మహర్షి ఆదికవి అయ్యాడు. ఆయన రావటం రాక మరామ రామ 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 అయిపోయింది. అలా అన్న అంటే భగవంతుల్లో భావం ప్రాధాన్యత. నీ భావం ఖచ్చితమైనదైతే భగవంతుడు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలు.